ఈరోజు మా ఇంట్లో ఆవకాయలు పెడుతున్నాం. ఆవకాయ మాగాయ అన్నమాట. మామిళ్ళ ముక్కపై మమకారముంజల్లి అందించగా జిహ్వ ఆవకాయ. గుంటూరు కారాన్ని వరంగల్ కారాన్ని ఎలా కలుపుతున్నారు? ఏ పాడల్లో? అది డబ్బా ఇది ఒక డబ్బా అంతే. అంతేనా? ముక్కలన్నీ వేసి ఇవన్నీ నూనె కూడా ఇప్పుడు పోస్తారు కదా, నూనె కూడా పోసాక మూడో రోజు మళ్ళీ కలపాలి. ఓకే. అమ్మ కారంగా లేకపోతే నేను ఊరుకుంటున్నా. సో ఆవకాయ ఈజీగానే అయిపోయింది. అన్ని రెడీగా పెట్టుకొని కలపడం. మాగాయకు ఉంటుంది పెద్ద పని. అసలు ఇదివరకు కత్తిపీట్లు అంటే ఇలా కూర్చుని ఎలా పని చేసుకునేవాళ్ళు. ఇన్నేళ్ళకి పెద్దయ్యాక ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే టెంకలో ఎక్కువ ఉంటుందా చెక్కలో ఎక్కువ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే అది కోసేవాడిని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా కలిపి ఉంచేస్తే ఊట వస్తుంది. హలో, రండి రండి. ఈరోజు మా ఇంట్లో ఆవకాయలు పెడుతున్నాం. ఆవకాయ మాగాయ అనమాట. పెడుతున్నామంటే బేసిక్గా నేను కాదు, నేను పెట్టిస్తున్నాను అనమాట. మా అమ్మగారు మణిగారు కలుపుతూ ఉంటారు. సో వాళ్ళని పైన అజమాయిషి చేయడానికి వచ్చాను నేను. సో నాకు ఇలాంటి పిచ్చి పనులు ఒకటి అప్పు చెప్తారనమాట. దీని మీద ఈ పొర తీయడం అనేది అబ్బా ఎంత చికాకో, కానీ ఇలాంటి పని నాకు అప్పు చెప్పారు. సో ఆవకాయలు పెట్టడం అంటే మన తెలుగు వాళ్ళ ఇళ్లలో పండగే కదా. ఎండాకాలం వస్తే ఇంకా ఇదే పనిలో ఫుల్ బిజీ ఉంటారు. మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఈ ఆవకాయ ఎలా పెట్టాలి, ఉప్పు ఎక్కడి నుంచి తేవాలి, పసుపు తేవాలి, కారం ముఖ్యంగా కారం ఎక్కడి నుంచి తేవాలి, ఎలాంటివి కలపాలి. సో ఇవన్నీ పెద్ద డిస్కషన్లు అవుతూ ఉంటాయన్నమాట. సో ఆవకాయ పెట్టడానికి ముందే ఒక నెల రోజుల ముందు నుంచే డిస్కషన్స్, ప్లానింగ్ ఇదంతా అవుతూ ఉంటుంది. సో మా ఇంట్లో ఆవకాయ అంటే కొంచెం కాదు చాలా ఎక్కువ పెడతారు. ఎందుకంటే బేసిక్గా మా అక్క పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటారు, మా అమ్మాయి అమెరికాలో ఉంది. సో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి ఆవకాయలు సప్లై అనమాట. ప్రతి 3-4 నెలలకి ఒక పార్సల్ అట్లా వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఒక ఆవకాయ కాకుండా ఆవకాయ మాగాయ ఇంకా తొక్కుడు పచ్చడి, పెసర ఆవకాయ, బెల్లం ఆవకాయ ఇట్లా రకరకాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా మాకు ఇయర్ లాంగ్ సప్లై ఉండాలన్నమాట. సో అందుకని ఏంటంటే బేసిక్గా కొంచెం ఎక్కువే పెడతాం అనమాట మా ఇంట్లో. సో మరి ఆవకాయ పెట్టే ఆ ప్రహసనంలోకి వెళ్ళే ముందర ఆవకాయ మీద ఎన్ని పాటలు పద్యాలు ఉన్నాయి తెలుసా? అసలు చాలామంది పెద్ద పెద్ద శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి చాలామంది ఈ ఆవకాయ గురించి పద్యాలు రాశారు. సో చాలా విన్నాను నేను. సరే ఈ మధ్య నేను విన్న పద్యం ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు రాశారన్నమాట. మామిళ్ళ ముక్కపై మమకారముంజల్లి అందించగా జిహ్వ ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము తెలుపు ఆవకాయ. సో ఇప్పటికిప్పుడు రాగం గట్టి పాడాను నేను ఇది. సో ఈ పద్యం నాకు చాలా నచ్చింది అనమాట, గరికపాటి నరసింహారావు గారు రాసింది. సో ఇలా ఆవకాయ మీద కథలు, నవల్స్, బుక్స్, పాటలు, పద్యాలు ఒకటేమిటి. సో ఆవకాయ అనేది మనకు ఒక నిజంగా ఒక తెలుగువారికి ఒక వరం అనమాట. సో ఇవాళ ఈ ఆవకాయ పెట్టడం అనే ఈ ప్రహసనం మీకు చూపిస్తాను, రండి. అమ్మ ఎలా ఉన్నాయి అమ్మ కాయలు? నేను రుచి చూడలేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. రైతు బజార్ నుంచి తీసుకొచ్చారు ఇవాళ. సో అమ్మ ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితంలే ముక్కలు కొట్టేవాళ్ళం కదా మనమే కదా. అప్పుడు ఇలా సిటీలో కాబట్టి అంటే కొట్టడం వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు ఇది వరకు అయితే మా ఇంట్లో పెద్ద ఇప్పుడు కొట్టడాలు వచ్చాక నాన్నగారు కొడుతున్నారు. కత్తి పుట్టిన అందరూ అప్పు తీసుకెళ్లేవాళ్ళు, ఒకళ్ళ ఇంట్లోంచి ఇట్లా. అదే ఎందుకంటే స్పెషల్ గా చేయించుకునేవాళ్ళు ఆవకాయ కోసం. అవునా? కత్తిపీట నిజమా? కొట్టే కత్తిపీట. ఓ అచ్చా. సో ఈ మధ్య కాలంలో చాలా చాలా ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అట్లా అనుకుంటాను వాళ్ళే కొట్టిచ్చేస్తున్నారు అనమాట.
సో అది కొంచెం సౌకర్యంగా ఉంది ఇప్పుడు. యా అమ్మ, ఎన్ని కాయలు తెచ్చారు ఆవకాయకి? అన్ని ఆవకాయకి 35. 35 కాయలా? అమ్మ ఎందుకమ్మా అంతంత? ఒక ఆవకాయకి 35, ఒక ఆవకాయకి 10, మాగాయకి 10. నేను ప్రతిసారి చెప్తా, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఆవకాయ పుల్లగా అయిపోతుంది కదా, రుచి బాగుంటుందిలే కానీ మిగిలిపోతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అన్నన్ని పెడతామంటాను కానీ మా అమ్మకి కనపడాలి ఇట్లా. నువ్వు పొట్టు తీయడమే ఎంతసేపు చేస్తే మేము ఆవకాయ అమ్మ ఎన్ని తీసాను చూడమ్మా ఇక్కడ, ఇదిగో ఒకసారి చూపించండి. అది తీసింది సరే ఉప్పు వేయాలి, అది కూడా తీసేయి. నేను తీసినవి ఇన్నే, పర్వాలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ తీసేసి పెట్టారు అనమాట, అవి నా ఖాతాలో వేసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయాయి అమ్మా, కొన్ని అలా దానికే ఉండిపోయాయి. సరే ఇవి తీసేస్తా. అమ్మ ఈసారి కారం సంగతి ఏంటి, ఏం చేశారు? దిల్సుఖ్ నగర్లో వరంగల్ కారం తెప్పించాం, స్పెషల్ కారం. గుంటూరు కారం తెప్పించాం, కొంత వరంగల్ కొంత గుంటూరు. అంటే ఆంధ్ర తెలంగాణ మిక్స్ అనమాట ఈసారి మేము. ఉభయ రాష్ట్రాలకి న్యాయం చేస్తున్నాము. అటు వరంగల్ కారం ఎక్కువ ఉంటుందా, బాగా కారంగా ఉంటుందా? కారం ఉండదు, తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది అంటే మామూలుగా ఎర్రగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కారం ఉండదా? ఓకే భయంకరంగా ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ చేయడానికి ఈ రెండు కలుపుతారనమాట. ఓకే, కానీ కారంగా ఉండాలమ్మా ప్లీజ్, కారం బాగా వేయండి. అక్క స్పెషల్గా చెప్పెళ్ళింది కారంగా ఉండద్దు అని. అయితే నువ్వు 15 కాయలు అక్కకి ఇవ్వు, వేసుకో, మిగతా నాకు వేసుకో. కారం లేకపోతే ఏం బాగుంటుంది? అదే మరి ఎవరి మీద ప్రేమ నాకు ఎక్కువ ఉందో దాన్ని బట్టి తేల్చాలి ఇప్పుడు. అయ్యా ఇది పాయింట్. 25 పెడుతున్నాం అనమాట. ఓకే, 25కి కిలో కారము, కిలో ఆవు పిండి. ఇప్పుడు అవి మనం కొలిచి డబ్బాతో పోసుకుని కలుపుకోవాలి. ఉప్పు ఒక డబ్బా తక్కువ పోయాలి. ఓకే, కిలో ఉప్పు ఉంటుంది, కిలో తక్కువ ఉప్పు ఒక డబ్బా తక్కువ పోయాలి. ఓకే, అది ఇప్పుడు మనం కలుపుకున్నాం. ఉప్పులో మనకేమి ఏముండదు, అంటే రాళ్ళు ఉప్పు గ్రైండ్ చేసింది కొంటాం అన్నమాట. ఓకే, అది మామూలుగా ఆశీర్వాదులు అవి కాదు, ఆశీర్వాదం ఉప్పు అవి కాదా? అవి కాదు. ఓకే, ఇలా మనం కొలుసుకోవాలన్నమాట. కిలో కారము కొలుచుకుని ఆవు పిండి ఎంత ఉందో అంత కిలోకి ఎన్ని డబ్బాలు ఇస్తే అన్ని డబ్బాలు పోసేసుకోవాలి. వీటికి ఒక్క డబ్బా తక్కువ పోయాలి. ఓకే, మీ లెక్క ఇంకా సరిపోలేదుగా? చాలా వస్తున్నా. ఓకే, ఇదేం కారం అదేం కారం? ఇది ఇప్పుడు రెండు కలిపేశారా? కలిపేసా. కారం ఇది వరంగల్ కారం. వరంగల్ ఇది గుంటూరు కారం. ఇది గుంటూరా? సరే ఒక డబ్బా. అవును, ఏమండి జాగ్రత్త. ఇప్పుడు పర్లేదు, ఒక డబ్బా ఒకటి వేసారు ఆల్రెడీ, ఒక డబ్బా గుర్తు పెట్టుకోండి. ఇది వరంగల్, ఇది కూడా గుంటూరు కాదు, ఇది వరంగల్. వరంగల్ వరంగల్. ఓకే, ఓకే, కిలోకి 6 డబ్బాలు వస్తుంది అనమాట. ఓకే, కారం కానీ ఆవు పిండి కానీ. ఓకే, ఇప్పుడు మీరు ఉండండి. కారం ఉండే గుంటూరు కారాన్ని వరంగల్ కారాన్ని ఎలా కలుపుతున్నారు? ఏ పాడల్లో? అది డబ్బా, ఇది ఒక డబ్బా, అంతే. ఓకే, ఇది ఇప్పుడు 6 అంటే ఇంకో 5 కాయలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఇంకో డబ్బా పోస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది 7 డబ్బాల కారం. ఇది ఒకవేళ ఏమన్నా చేసేసాక ఏమన్నా తేడా వస్తే మనం కలుపుకోవచ్చా? ఉప్పు తక్కువ అయితే కలుపుకోవాలి అంతే, ఇంకేమి తక్కువ అవ్వవు నీకు. అవవా? ఏమి తక్కువ అవ్వవు. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓకే, మరి యాక్చువల్గా మరి ఆవకాయకి మెయిన్ ఆవపిండి కదా? ఇదిగో ఆవపిండి. మరి ఆవపిండి ఘాటు చూసుకోరా? తీసుకుంటాం, సరిపోతుంది. అది ఇది లెక్క సరిపోతుంది మనకి. 2 డబ్బాలు. నేను మాట్లాడుతుంటే మీ లెక్క పోతున్నట్టు లేదు, నాకు లెక్క ఉందా? ఇది 3 డబ్బాలు. 3. ఓకే, ఇది 3 మ్యాంగో. ఓకే, ఎక్కువ పడిపోతుంది. 4. వీళ్ళందరూ ఎక్స్పర్ట్లు అనమాట. సో కొంచెం ఎక్కువ తక్కువ పడినా వాళ్ళకి తెలిసిపోతుంది. అమ్మా నేను ఎప్పటికన్నా సొంతంగా ఆవకాయ పెట్టుకోగలనమ్మా? ఎందుకు పెట్టుకోలేవు అమ్మా? ఈసారి యాక్చువల్గా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళకి అదృష్టం లేదు. కారం వేసేసా సరిపడా. ఆవు పిండి ఇంకో డబ్బా పోయా.
ఇప్పుడు అందరూ ఆవకాయలు పెడతారు కదా, ఈ లెక్క అందరూ పాటించేది ఇదే లెక్క అంటే ఇన్ని డబ్బాలకి ఇంత అని లెక్క ఇదే మరి. కొంతమంది కొంచెం కారం తక్కువ వేసుకుంటారు, మనం అంటే అన్ని సమానంగా వేసుకుంటాం. మరి ఆవకాయ పాళ్ళు ఎవరు కనిపెట్టుంటారు అసలు ఇలా వెయ్యాలి ఆవకాయ అని? మన పెద్దవాళ్ళు ఎవరు కనిపెట్టారు. సో ఇది రాళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసిన ఉప్పు అంట, ఉప్పు అన్నమాట. ఇది కరగాలి కదా. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఒకసారి కరగలేదు అసలు ఉప్పు, లాస్ట్ ఇయరే. ఆ ఉప్పు కరగకుండా నాకు తగులుతూనే ఉంది ఉప్పులాగా అనమాట. ఎంత? ఒక గరిటె ఇంతేనా? ఆవకాయ పెట్టడం చాలా ఈజీ కదండి. మాగాయ కష్టం తరిగి ఎండబెట్టి, మాగాయకి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు ఆ చెక్క పైన తొక్కులు తీయడము, దాన్ని ముక్కలు చేయడం. బాగా కరగాలి, కలపాలి. ఎందుకంటే ముక్కలు వేసాక ఇలా చూస్తేనేమో ఇంతే కదా అనిపిస్తుంది. మరి అది ఆవకాయ అయిపోయాక అసలు చాలా అవుతుంది కదా. అవును, ముక్కలు వేస్తాంగా, ముక్కలు నూనె ఇంకా ఉంది కదా, దీనికి 4 కిలోల నూనె పోయాలి. 4 కిలోలు పాతికాయ. ఓకే, లెక్క. నూనె కూడా ఇవ్వాలేగా, ఇప్పుడే అది పల్లి నూనె లీక్ అయింది, అందుకని దానిలో పెట్టే ప్యాకెట్. ఇది వేక తెచ్చుకున్నాను. ముక్కలన్నీ వేసి ఇవన్నీ నూనె కూడా ఇప్పుడు పోస్తారు కదా, నూనె కూడా పోసాక 3వ రోజు మళ్ళీ కలపాలి. ఓకే, ఎన్ని కాసం చేతిలో. ఈ శనగలు ఇవి కూడా అందరూ వేసుకుంటారా? చాలా మంది వేసుకుంటారు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు, కానీ చాలా మంది వేసుకుంటారు. వీటి కొలత ఏమన్నా ఉందా? సుమారు. ఇవి ఎందుకు వేస్తారు? జస్ట్ కొంచెం కోసం అంతే. చాలా ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇదంతా ఇందులో వేసుకుని ఇందులో కలుపుదాం. అమ్మా వెల్లుల్లిపాయలు ఎప్పుడు వేస్తారమ్మా? తర్వాత 3వ రోజు వేద్దాం. సో మా ఇంట్లో ఆవకాయ వెల్లుల్లిపాయ వేసి కొంత చేస్తారు, వేయకుండా కూడా చేస్తారు అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తగారు కొంతమంది తినరు, వెల్లుల్లిపాయ తినరు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అది లేకుండా ఇదిగోనా కట్ అయినా దీంట్లో పోయినా కొంచెం పోయి. ఎందుకని అడుగున పిండి వేస్తాం కదా. ఓకే ఓకే. ఇప్పుడు నూనెలో మనకేమి ఇది లేదా? పడిపోతున్నా నూనెలో ఏమి ఆర్గ్యుమెంట్లు అవేం లేవా? ఏ నూనె? ఏ బ్రాండ్ అయినా సరే. నువ్వుల నూనె, పప్పు నూనె. ఇక్కడ నువ్వుల పప్పు నూనె ఉంది అంటే మరి నువ్వు నూనె కదా. నువ్వుల నూనె ఏం కావాలి మీకు? ఇదా బకెటా? బకెట్. అవునా? వేసి ఆ నూనెలో ముక్కలు ఇందులో వేయాలి. ఎందుకని? ఇలా పడుతుంది బాగా, పడుతుంది అన్నమాట. ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా ఇందులో వేసేసుకుని మళ్ళా తర్వాత మిగిలిన నూనె పైన పోస్తే అడుక్కెళ్ళిపోతుంది. ఓకే, అట్ట అది అదే అదే అంటుంది. ముక్క కూడా చివరి దాకా గట్టిగా ఉంటుంది, మెత్తపడకుండా. అదే చాలా శాస్త్రం ఉంది దీంట్లో. ఓ అట్లా నూనెలో వేసేస్తా. ఇట్లా నూనెలో వేసి ఆ ముక్కలు తీసి ఇందులో వేయాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు ఎప్పుడుసారి ఇలాగే చేస్తారా? ఆవకాయలు పెట్టేటప్పుడు అంటే పనులు ఉన్నప్పుడు మనం అక్కడ ఉండం కదా, అందుకని ఎక్కడ పని చెప్తారో అని భయం అనమాట నాకు. ఓకే. సో ప్రతి ముక్కకి నూనె ఉప్పు కారం పిండి అంతా అంటుంది అనమాట. ఓకే, పట్టుకున్నాలే. ఇల్లంతా ఆగమాగమే అయితే. అంతే. మన మామూలు ఆవకాయ కాకుండా ఇంకేమేమి పెడతామమ్మా? పెసరావకాయ. పెసరావకాయ బాగుంటుంది. నిన్న చదివాను అంటే పెసరావకాయ ఏంటది ఇంకా
నీళ్ళ ఆవకాయ. నీళ్ళ ఆవకాయ అంటే ఏంటి అర్థం కాల నాకు. నీళ్ళగా పెడతారట, అది నాకు తెలియదులే. అవునా? ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కువ పెడతారు. నీళ్ళకి అంటే ఇప్పుడు ఆవు పిండి పౌడర్ వేసాం కదా. అవును. అప్పుడు ఆవు పిండి వేడి నీళ్ళతో రుబ్బుతారు, నీళ్ళల్లో రుబ్బుతారు. ఓకే. వేడి బాగా వేడి నీళ్ళలో వేస్తారా పిండి? చన్నీళ్ళలో కానీ రుబ్బుతారు. ఆ రుబ్బిన ముద్ద వేస్తారు, అది నీళ్ళవకాయ. మరి మరి నీళ్ళు తగిలితే ఎలా ఉంటుందమ్మా అది? 7 సంవత్సరాలతో ఉంటుంది. అవునా? కాయని పెడతారు, మొత్తం మామిడికాయని మన చీల్చి 4 బద్దలుగా ఒకవైపు చించి మన గుత్తి వంకాయ కూరలాగా అలా ఆ ముక్కలాగా చేసి దాంట్లో మధ్యలో కూడతారు ముద్దని. కాయ పడంగా దాని నిండా నీళ్ళు పెడతారు. కాయపళంగా ఊరబెడతారు. ఓకే ఓకే. మరి అవి ఏమైనా ట్రై చేద్దామమ్మా ఈసారి, పోనీ కొత్తవి చేద్దాం. ఇంకా ఇటు సైడ్ వాళ్ళది మాత్రం బాగుంటుంది, నేను తినలేదు. మసాలా ఆవకాయ, మసాలా ఆవకాయ బాగుంటుందిలేమ్మా. అదే యూజువల్ గా హోటల్స్ రెస్టారెంట్స్ లో ఇస్తారు కదా, కానీ అది వేరేగా ఉంటుంది టేస్ట్. ఎక్కువ మనం పెట్టుకోము. అది నంచుకోవడానికి బాగుంటుంది కానీ అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు. ఇప్పుడు 30 కాయలంటే మనకి మన ఇంట్లో సరిపోతుంది కదా, మన ఇంట్లో మన పిల్లల వరకు. 30 కాయలంటే నువ్వు 4 ఫ్యామిలీల పేర్లు చెప్పావు. ఇప్పుడు అక్క పిల్లలు, నీ పిల్లలు, ఇట్లా ఇంకెవరు, నా పిల్ల, అదే పిల్ల ఉన్నారేమో అనుకుంటారు. రోజుల్లో ఒక్కొక్క ఫ్యామిలీలో 7-8 మంది 10 మంది ఫ్యామిలీ ఉంటే పిల్లలు ఉండేవాళ్ళు కదా. అవును. వాళ్ళందరూ ఇంట్లో ఇన్ని రకాల కూరలు, ఇన్ని రకాలు ఉండేవాళ్ళు కాదు, ఎక్కువ తినేవాళ్ళు పిల్లలు. ఆ ముక్కలు ఒక డబ్బా గుంటూరు కారం పడింది. అవునమ్మా, గుంటూరు కారం కలపాలి. ఇంత దాని మీద కారం వేస్తావా? ఏమొద్దు, ఇంత దాని మీద ఏమొద్దు, డబ్బానే వేసింది. అమ్మా అసలు కారం లేపితే ఎలా అమ్మా? నువ్వు నీ పెద్ద కూతురికి వేరేగా పెట్టుకో అయితే. అది చూడు, మరి ఆవకాయ కారం లేపితే ఎట్లా? పైగా ఒకటే డబ్బా సరిపోదు కూడా అసలు. ఒకటే వేసా. మరి కారం మనము గుంటూరు కారం ఒక డబ్బానే వేసింది. ఆ లెక్క మామూలు కారం 6 డబ్బాలు వేసేసాగా 7 డబ్బాలు వేసాం ఇప్పుడు 30 కాయకి. ఓకే. అమ్మ కారంగా లేకపోతే నేను ఊరుకుంటున్నా. ఓకే, ఒక్క పని నేను చేసినట్టు ఉంటుంది. కొంచెం కెమెరా దగ్గర పెట్టి తీసుకో బాబు. నూనె ఎక్కువైంది, పిండి తక్కువైందేమో. ఏమో అడుగు నుందిగా పిండి అంతా నీకు వస్తుంది. నువ్వు నూనె పోస్తే అదంతా మొత్తం కలిసిపోతుంది. పోయినా ఇప్పుడు పోతే చూసారా ఈసారి ఆవకాయ ఎలా ఉంటుందో ఊరంతా మోగిపోతుంది. అబ్బాయి ఇలా చేతులతో ఉండండి, చేతితో కలపడం కష్టం కదండి. కలవకపోతే గరిటతో కలవదు నాన్న, చేతితోనే కలవాలి. ఆవకాయ మొత్తం ఊరిపోయి అంటే కొంచెం పుల్లగా అయిపోతుంది చూడండి, దానికి ముందర చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఆ టేస్ట్ కదమ్మా. అంటే ఉత్తి ఆవకాయ వగరుగా అట్లా ఎక్కువ పులుపు దిగిపోతే ఇంకా పులుపు రుచి ఒక్కటే వస్తుంది. అందుకే ఏడాదికి 2 సార్లు పెట్టుకునే వీలుంటే బాగుండు. 6 నెలలకు ఒకసారి పెట్టుకోవచ్చు కదా, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కాదు ఇదివరకు అట్లా కాకుండా ఇప్పుడు ఏడాదంతా దొరుకుతున్నాయి కదమ్మా మామిడికాయ. మరి అలా మనం 2 సార్లు పెట్టుకోవచ్చు కదా. అంటే ఇంత పులుపు ఉన్న కాయలు అప్పుడు రావేమో. ఇంత పులుపు రావు. పునాస మామిడికాయ చెప్పాక వస్తుంది కానీ పునాసకాయ ఏంటంటే తోలు మందంకాయ. ఓకే, బాగుండదు అది. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల తర్వాత కలుపుతారు కదా, అప్పుడు రేపటికే అడుగుకి వెళ్ళిపోతుంది, బాగా కలుస్తుంది అప్పుడు. ఓకే, పెసరకాయ కూడా ఇప్పుడేనా వేసేద్దాం, ముక్కలు మరి పాడైపో. అంతేనా? ఓకే, ఇది మామూలు ఆవకాయ, ఇప్పుడు పెసరకాయ వేస్తారు. ఓకే, దేంట్లో కలుపుతారు అది? ఇది ఇందులో కలిపేస్తా. ఓకే, కొంచెమేగా ఆ ముక్కలు ఇందులో పోసాయి. పెసరకాయ ముక్కలకు కూడా ఏమన్నా ఇది ఉందా అంటే ఇలాంటివే ఉండాలి అని? అదేం లేదు, పెసర పిండి, ఆవ పిండి బదులు పెసర పిండి పోస్తాం. దీంట్లోనే కలిపేస్తారా? కలిపేస్తా, దాంట్లోనే కలిపి. మరి కొంచెమేగా. మరి ఇప్పుడు కాదు, కాయ లెక్క లేదనుకుంటా కదా మరి ఇప్పుడు? అక్కడ సుమారును పోసేస్తా. సుమారులో. ఓకే, దీంట్లో అందాగా పోసేస్తా.
పెసరావకాయ అంటే ఆ పిండి బదులు పెసరపిండి పోస్తాం. పెసరపిండి వేస్తారు అంతేనా? పెసరపిండి, కారం, ఉప్పు అంతే. ఓకే. సో పెసరావకాయ కొలతలు ఇవి 5 కాయలు అనమాట. దానికి 2 డబ్బాలు పెసరపిండి, 2 డబ్బాలు కారం, డబ్బాన్నర ఉప్పు అంతే. ఇంకా లెక్కే లేదు దీనికి. ఓకే అంతే. డబ్బాన్నరే. అవును, ఎక్కువ ఆవకాయలో కానీ వీటన్నిట్లో ఆవకాయలో ఇంగు వేయరా? వేస్తాం. ఎప్పుడు? ఇప్పుడైనా వేస్తే తర్వాత అయినా వేసుకోవచ్చు. అసలు వేస్తారు కదా? ఉంది వేసుకుంటాం. ఓకే. ఇది పెసరపిండేనా? పెసరపప్పు ఎండబెట్టి, పచ్చిపప్పు వేయించద్దు, పెసరపప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని కలుపుకోవడమే. అంటే బయట షాపుల్లో దొరికేది దొరకదు, బాగుండదు. మన పప్పు మనం స్పెషల్గా ఫ్రెష్గా మనం కలుపుకోవడమే. షాపుల్లో దొరకదా? ఓకే. మరి ఇన్ని పిండ్లు దొరుకుతున్నప్పుడు అది ఎందుకు దొరకదు? ఎక్కువ మంది వేసుకోరు కమ్మ ఇది. ఇన్ని వేయినా? అవే ఇన్ని ఇటే. దీనంత ఎర్రగలేదేమిటి? అచ్చా, నూనెలో ముంచేసాం కాబట్టి. భలే ఉంది కదా కలర్ కాంబినేషన్. కలర్ బాగుంది. కలర్ ఆరెంజ్ గ్రీన్. పట్టుకో. ఇప్పుడు చిన్న చిన్న పిందెలతో కూడా పెడతారు కదండి అమ్మా. మామిడికాయ చిన్న చిన్న పిందెలు పెట్టుకుంటారు. అమ్మ అవి మనం ఎందుకు పెట్టలేదు ఇప్పుడు? నూనె. ఓ, ఇది లీక్ అయిందా? ఉండండి ఒక్క నిమిషం. ప్యాకెట్ లీక్ అయిందా? ఇలా పోసేనా? పోసే నూనె పడుతుంది, ప్యాకెట్ ఉంటుంది. సో ఈ ఆవకాయలు యాక్చువల్గా ఏమంటారు, కన్వీనియన్స్ ఏంటంటే మన తర్వాత కూడా ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు కదా. ఉప్పు ఒకటే తక్కువ అవుతుంది, ఇంకా ఏం తక్కువ అవ్వదు. అన్ని పాళ్ళు సరిపోతాయి. ఉప్పు ఎందుకంటే ఈ ఉప్పులు ఇప్పుడు వచ్చే ఉప్పులు ఇది కదా, ఎక్కువ తక్కువలు అవుతాయని కొంచెం తక్కువ పోసుకుంటాం. ఓకే అంతే. ఉప్పు ఒకటే కాలేకపోతే కలుపుకోవటం. ఓకే. చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి కాయలు మొదలుకొని. కాయలు ఒకే చెట్టు కాయ ఉండాలి. అవునా, అది కూడా ఉందా మళ్ళీ? కాయ పీచు ఉండాలి. ఇది నాకు తెలియదే. పుల్లగా ఉండాలి. పుల్లగా ఉండాలి. ఓకే. ఒకే చెట్టు కాయలు అంటే ఎలా దొరుకుతాయి? అలాగా చూసి తెచ్చుకోవాలి. ఓకే ఓకే. అలాగే అమ్మేవాడు కూడా ఒకే చెట్టు కాయలు అని అమ్ముతాడు. అదే వాడు అలా అమ్ముతున్నాడు అని మనకు ఎలా తెలుసు వాడు కరెక్ట్ గా తెచ్చాడు? చెప్పింది మనం నమ్మడం అంతే కదా కాయలన్నీ. ఓకే. కామన్ సెన్స్ కదా అది. ఒకటే చెట్టు కాయలు ఎందుకు ఉండాలి? అలా అందుకు ఆవకాయ పాడైపోతుంది. అవునా, మీకు తెలుసా ఈ విషయం? ఓకే, ఇది నాకు తెలియదు. పుల్లగా ఉండాలి, పీచుగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఆవకాయకేమో పుల్లగా ఉండాలి, గట్టిగా ఉండాలి. కాయ కండ ఉండాలి. నేను చెప్తా కరెక్ట్గా. మాగాయకేమో పీచుగా ఉండాలి. అవునా? అంతే. ఆవకాయకి ప్రతి ముక్కకి టెంక రావాలి కట్ చేసినప్పుడు. టెంక లేని ముక్క వేయకూడదు. ఓకే. టెంక లేని ముక్క వేస్తే మాగినట్టుగా అయిపోయి టెంక పట్టించి ఉంటుంది. ఇప్పుడు చూసా మనం టెంక లేని ముక్కలన్నీ ఏరేసాము. అవును, అట్లా. ఓకే. అది టెంక లేని ముక్కలు ఉండకూడదు ఆవకాయలు. అది ఓకే. సో ఆవకాయ ఈజీగానే అయిపోయింది. అన్నీ రెడీగా పెట్టుకొని కలపడం. మాగాయకు ఉంటుంది పెద్ద పని. ఇప్పుడు తరగాలి, ఉప్పులో వేయాలి, 3వ నాడు ఎండబెట్టాలి. ఎండబెట్టాక పోపు చేసుకోవాలి. ఎందుకో కదా అంత ప్రాసెస్. అంతేగా, ఎండబెట్టాలి మరి. సో ఒక్కసారి నా ఆధ్వర్యంలో మాగాయ కూడా పెట్టేద్దామమ్మా. పెట్టేసి పెట్టినట్టు చేద్దాం. అదే మీరు చేయండి, నేను పెట్టినట్టు చేస్తా. ఇవాళ ఏంటంటే మామూలుగా రాణి ఉంటుంది, బద్రి ఉంటుంది, మా అక్క కూడా వచ్చేది. ఇవాళ అక్కని పిలవలేదమ్మా. ఓకే. ముగ్గురిని మర్చిపోయి వాళ్ళిద్దరు మానేశారు, ఈ అక్క మర్చిపోయాం. అదే వాళ్ళిద్దరు లేని వారు నువ్వు. అదే వీళ్ళేమో ఈజీగా జస్ట్ ఇదిగో ఇలా కారం, ఇలా ఉప్పు, అలా ఆవపిండి వేసి కలిపే ఈజీ పని తీసుకున్నారు. ఇదిగో ఇప్పుడేమో నాకు మాగాయ ముక్కలు తరిగే పని అప్పచెప్పారు. ఇదంతా పర్లేదమ్మా? సన్నగా తరుగు.
మా అమ్మకి ఎంత సంతోషమో నాకు పని చెప్పాలంటే. అంటే నేను చేస్తుంటే అసలు ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పాలని దొరికిందే కదా అని మామూలుగా నేను చేసేదానికంటే ఎక్స్ట్రాలు చెప్పేస్తుంది అనమాట, కావాల్సిన అక్కర్లేకపోయినా కదమ్మా. అసలు కత్తిపీట పట్టుకుని ఎన్నాళ్ళు అయిందో కాదు, అసలు కత్తిపీట పట్టుకుని ఎన్నాళ్ళు అయిందో. అది 50 ఏళ్ళ ఆయుష్ ఉంది దానికి. 50 ఏళ్ళ కత్తిపీట ఇది. ఓకే. కానీ చెక్కతో ఇట్లాగా రకరకాల కత్తిపీటలు ఉండేవి కదా. ఇది అమ్మమ్మ బందర్లోదా? బందర్లో. ఓకే. ముక్కల సైజు ఓకేనా? అంత పెద్దవి కాదు, ఇంకా చిన్నవి. అయ్యో ఇంకా పెద్దవి జరిగారు ఆవిడ ఇందాక. పల్చగా చేయాలా ఇలా? ఇలాగా పల్చటి. ఎంత బాగా చేస్తున్నాను చూడు నేను. అసలు ఇదివరకు కత్తిపీటలు అంటే ఇలా కూర్చుని ఎలా పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అసలు నేనైతే అసలు 5 నిమిషాలు కూడా కూర్చోలేను. అంతేనంటారా? 200-300 మాగాయ పెట్టుకుంటారు అందరూ. అంటే ఎందుకంటే దగ్గరికి వచ్చిపోతుంది మాగాయ, తక్కువైపోతుంది. ఓకే. సో ఎక్కువ పెడితే అది పూర్తయిన తర్వాత తగ్గిపోతుంది. సో తర్వాత ఓకే, ఈ ముక్కలు కోస్తున్నాము, వీటిని ఏం చేస్తున్నారు? ఉప్పు పసుపులో ఎండబెట్టాలి, నానబెట్టాలి. ఇది ఇలా ఉంది చూసాను, ఇది పక్క నుంచి. ఉప్పు పసుపులో ఏం చేయాలి? ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలి. ఓకే. రేపుల్లా ఉంచేయాలి. ఎల్లుండికి చూసేసరికి అవన్నీ నీళ్లు ఊట వచ్చేస్తుంది. ఈ పులుపుకి ఉప్పుకి కలిసి అన్నమాట. నీళ్ళల్లో ముక్కలు తేలుతూ ఉంటాయి. అప్పుడు ముక్కలు చేతితో పిడిచేసి ఎండబెట్టాలి. అలా 2-3 రోజులు వరుస పెట్టి ఎండబెట్టాలి. ముక్క డ్రైగా అయిపోవాలి, గలగలమనాలన్నమాట. అట్లా ఎండబెట్టాలి. రసంలోంచి తీసి ఎండబెట్టాలి. అప్పుడు కారం ఉప్పు కలిపి తిరగమూత పెట్టాలి. ఓకే. అది మాగాయ. మెంతిపిండి వేయాలి. ఓకే. మాగాయ కూడా మా ఇంట్లో ఫుల్ డిమాండ్. ఆవకాయ అంత తింటాము, మాగాయ కూడా అలాగే. బట్ ఎప్పుడు తక్కువ పెడతారు మాగాయ కదమ్మా. మాగాయ ఇప్పుడు ఎన్ని కాయలు పెడుతున్నారు? అది 25. ఆవకాయ ఇది తగ్గించారా? ఓకే. ఆ వారం ఈ వారం ఇంకొక నెల రోజులతో ఇంకేదో ఈ 5 కాయలు ఈ 10 కాయలు వాళ్ళు ఎవరో ఇచ్చారని, ఎవరైనా అంటే ఈ టైంలో అందరూ చెట్లు ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా కాయలు. అవి ఇస్తే అసలు పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో ఎలా అంటే వీళ్ళిద్దరూ బేసిక్గా ఇది కుటీర పరిశ్రమ లాగా. అసలు ఏ సీజన్లో ఏ పచ్చళ్ళు నేను చెప్తూ ఉంటాను అనమాట. అంటే ఆవకాయ మాగాయ చెల్లుతుంది బాగా, కానీ మామూలు పచ్చళ్ళు ఉంటాయి కదా, పండుమిరపకాయల పచ్చడి, లేకపోతే అల్ల పచ్చడి, ఇంకేంటమ్మా ఉసిరికాయలు, చింతకాయ, టొమాటో, ఇవన్నీ ఎప్పుడు సీజన్లో ఉంటే అప్పుడు పెడతారనమాట. అవి ఎక్కువ చల్లవు కదా, అవి ఎప్పుడన్నా బయట నుంచి కొనేసుకుందాం, ఇప్పుడు బయట పచ్చళ్ళు కూడా బాగా దొరుకుతున్నాయి కదా అని అంటాను. అస్సలు వినరు. ఏది కనబడితే ఉసిరికాయలు ఇన్ని చింతకాయలు అన్నీ పెట్టేస్తుంటారు అనమాట. అలాగే చిన్నప్పుడు మామిడి పళ్ళు మా తాతగారు తెచ్చేవాళ్ళు అనమాట. తెస్తే పిల్లలందరం సమ్మర్ హాలిడేస్కి ఉండేవాళ్ళం కదా. సో ఫస్ట్ చెక్క, మధ్యలో టెంక. సో నీకేం కావాలని అడిగేవాళ్ళు అనమాట. మా తమ్ముడు ఉన్నాడు విఠలని, వాడు అంటే మాకేంటంటే డైలమా ఏంటంటే టెంకలో ఎక్కువ ఉంటుందా, ముక్కలో ఎక్కువ ఉంటుందా, చెక్కలో ఎక్కువ ఉంటుందా అని ఒక ఇదనమాట. అందుకని ముందు వాళ్ళకి పెట్టు అనేవాడు అనమాట. అంటే ఎవరికి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో తేల్చుకోలేక. బట్ ఇన్నేళ్ళకి పెద్దయ్యాక ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే టెంకలో ఎక్కువ ఉంటుందా, చెక్కలో ఎక్కువ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే అది కోసేవాడిని బట్టి ఉంటుందని. కోసేవాడు మనవాడైతే చెక్క అయినా టెంకైనా మనకి ఎక్కువ వస్తుంది అనమాట అది. సో ఇవన్నీ మాకు చిన్నప్పుడు బందర్లో ఫుల్కాయ ఇచ్చేవాళ్ళు కాదు కదా, తినలేరని. అవును. ఒకసారి తాతగారు గుర్తుందా,
కాదు మా అమ్మమ్మ ఇవ్వనిచ్చేది కాదు, మొత్తం కాయ ఇవ్వనిచ్చేది. ఏదో చెప్పేది కాదు, వాతం వస్తుంది ఇంకేదో ఏవో ఇలా చిన్నపిల్లలు తినలేరు కదా, ఒకేసారి తినలేరు కదా పిల్లలు. సో అందుకని అప్పటి కాయలు కూడా ఏంటి, మా ఇంట్లో పెద్ద చెట్టు ఇంత పెద్ద కాయ అనమాట. సో మాకేమో కాయ అంతా తినాలని ఆశ, అంటే ఎప్పుడు చెక్కలు అలా ముక్కలు ఇస్తారు, కాయ అంతా తినాలని ఆశ అనమాట. సో మా అమ్మమ్మ తినిచ్చేది కాదు. ఇంకా ఒకసారి మా తాతగారు మా అమ్మమ్మని కోపడి, వాళ్ళు తింటానంటే ఎందుకు వద్దంటారు, తినండి అసలు ఎలా తింటారో చూస్తానని ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ ఇచ్చారు. చచ్చిపోయాము అసలు తినలేక అంతంత పెద్దవి. మన ఇంట్లో ఎంత పెద్దవి వచ్చేవో మా కాయలు, బా ఇలా 2 చేతులతో పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి కాయని. అంత తీయగా కూడా ఉండేది, చాలా బాగుండేది. మొన్న వేసేనమ్మా వేసే. సో ఈసారి మీ అందరికి ఎవరైనా అడిగినా చెప్పేటట్టు ఉండాలి నువ్వు విజ్జి, ఎట్లా పెట్టాలి మాగాయి అంటే. అందుకే వీళ్ళకి ఇలా చెప్పేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఎపిసోడ్ చూసుకో. మాగా ఎట్లా పెట్టాలి, ఆవకాయ ఎట్లా పెట్టాలి కొంత తెలిసిపోయింది కదా నీకు. ఓకే, ఇదంత ఉప్పు డబ్బాడు, 25. ఓకే, ఇదేనా ఎక్కువ తక్కువగా తర్వాత సర్దుకోవచ్చు, ప్రాబ్లం సర్దుకోవచ్చు ఇది కూడా. కానీ ఇది ఏమంటారు, ఈ కలిపిన నీటిలో కాదు, రసం ఊరిపోతుంది కదా, అప్పుడు మరి తెలిసిపోతుంది. ఉప్పు తక్కువ వేసుకుంటాం ఎప్పుడైనా. చాలా సరే, ఓకే. ఇప్పుడు ఇలా కలిపి ఉంచేస్తే ఊట వస్తుంది. ఆ ఊటలోంచి ఆ ముక్కలు తీసి 3వ రోజున ఎండబెట్టుకోవాలి. 3 రోజున ఆ ఊటలోంచి పిండేసి అంతేనా అమ్మయ్యా. ఇవి కూడా అన్నిటికీ పట్టాలి కదండి, ముక్కకి ఇట్లా ఉప్పు కలిసిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉంచేస్తామేనా, ఇంత ఈజీయా? అసలు ఈజీ ఇక్కడ లేదు, తర్వాత ఉంది పెళ్ళి. సో ఇలా ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉంచేస్తే 3వ రోజుకి మంచిగా ఊట వస్తుందన్నమాట. దాంట్లోంచి ఆ ముక్కల్ని పిండి తీసి ఎండబెడతారు. అట్లా చాలాసార్లు ఎండబెట్టాలి కదా, 3-4 రోజులు బాగా ఎండిపోవాలన్నమాట. అప్పుడు దాంట్లో ఈ మెంతిపిండి ఇవన్నీ కలుపుకొని మాగాయ తయారవుతుంది. అమ్మ అప్పుడే వచ్చేస్తుంది చూడు ఊట. ఇదిగో ఉప్పు పులుపు, అదేలే ఉప్పు పులుపు. ఓకే. సో ఆవకాయ పెట్టడం ఈజీ, మాగాయకి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అనమాట, వర్త్ వెయిటింగ్ అనమాట. ఎంత పెద్ద ప్రాసెస్ అయినా కూడా మాగాయ నువ్వు తొందరపడుతున్నావు కానీ విజ్జి 20 రకాల మాగాయలు ఆవకాయలు నీకు చెప్పి నేర్పించేదాన్ని ఇప్పుడు నేను కూర్చుని. అవునా? అన్నీ ఉన్నాయి ఈ మాగాయలోనే, 10 రకాలు ఉన్నాయి. అవునా? చిట్కాలు ఉన్నాయి దాంట్లో, ఏది తక్కువ అయితే ఏం చేయాలి, ఏది ఎక్కువ అయితే ఎట్లా చేయాలి. మాగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి? తొక్కు పచ్చడి, అవన్నీ మాగాయల కిందకి వస్తాయి కదా. తొక్కు పచ్చడి, తురుము పచ్చడి, ముక్కల పచ్చడి. మీ అమ్మాయికి ముక్కల పచ్చడి, అది ప్రతిసారి ముక్కలు నెల దానికోసం ఎక్కడో అక్కడ ముక్కలు సంపాదించి ముక్కల పచ్చడి. కానీ టేస్ట్ ఒకటే కదమ్మా, కోరి చేసిన ముక్కలు చేసిన అలా ఏం కాదు, దేని టేస్ట్ దాన్ని. తురిమితే కొంచెం పేస్ట్రీగా ఉంటుంది, ముక్కలుగా ఉంటాయి. ఇప్పుడు మాగాయ ఆవకాయ ఒకటా? సరే ఇప్పుడే ఎక్కడైందిలేండి, ఇంకో నెల 2 నెలలు నడుస్తుంది మా ఇంట్లో. తోటలోకి వెళ్ళి తీసుకొస్తావు కదా ఒక బస్తాడు కాయలు, అప్పుడు వాటితో చేయనన్నా చేయొచ్చు. సో ఇది ఇప్పటితో అయ్యేది కాదనమాట. అంటే ఆవకాయ అయిపోయింది, మా ఆవకాయ పనులు అయిపోయాయి అనుకోవడానికి లేదు. సో ఎందుకంటే బేసిక్గా ఇంకా చాలా రకాలు పెడుతూనే ఉంటారు. కాయలు వచ్చిన అన్నాళ్ళు, సో ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు పడే వరకు ఇంకా కాయలు రావు, మంచి కాయలు రావట్లేదు అనుకునే వరకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు అనమాట. అది సో దిస్ ఈజ్ అవర్ ఆవకాయ ఎపిసోడ్ అనమాట. సో 2-3 రోజుల తర్వాత నేను ఆవకాయ ఎప్పుడు రుచి చూడొచ్చు? సాయంత్రమేనా? ఓకే, అవునా? చేత్తో పట్టుకెళ్ళిపోయి అన్నంలో కలుపుకుని తినచ్చు. ఇప్పుడు ఎలా బాగుంటుందమ్మా? అదో రకం చేసిన అవునా రుచి. ఓకే, కానీ ఏవి కలవు కదా, అలాగే ఉప్పు, అందుకే ఆ బేసన్లో కలుపుకుని తినేవాళ్ళు అంటారు కదా. కారంగా ఉంటుంది అదే టేస్ట్.
సో అన్నిట్లో ఒక రుచి అనమాట. అదిగో నీళ్ళు ఎట్లా వచ్చేసాయి చూడప్పుడే. సో ఈ ఏడాదికి, ఈ సంవత్సరానికి ఆవకాయ మాగాయ పెట్టడం అనే ప్రక్రియ నా సారథ్యంలో, నా చేతుల మీదుగా పూర్తయిందనమాట. సో మీరందరూ ఆవకాయలు పెట్టుకున్నారా లేదా? పెట్టుకోకపోతే ఎప్పుడు పెట్టుకుంటున్నారు? అలాగే మీరు పెట్టే కొత్త రకాల ఆవకాయలు ఏమైనా ఉన్నాయా? మామిడికాయలతో ఇంకా ఎన్ని వెరైటీస్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఆవకాయలు కూడా మీరు కూడా తొందరగా పెట్టుకుని మన రుచికరమైన తెలుగు వారికి ఒక దొరికిన వరం అనమాట ఆవకాయ. సో అలాగే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే మీరు ఇంకా ఎలాంటి వ్లాగ్స్, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.